హాయ్ గోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రపంచంలో బిగ్గెస్ట్ కార్ రాబరీ గురించి మాట్లాడుకుందాం. 1974లో స్వీడన్ మరియు నార్త్ కొరియా మధ్య జరిగిన ఒక అసాధారణమైన వ్యాపార ఒప్పందం చరిత్రలో నిలిచిపోయింది. అది 1970ల మధ్యకాలం. చైనా, సోవియట్ యూనియన్ వంటి కమ్యూనిస్టు దేశాలకు దగ్గరగా ఉండే నార్త్ కొరియాతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని యూరప్ ఆశించింది. ఆ సమయంలో స్వీడన్ ఒక వాణిజ్య ఒప్పందంతో ముందుకు వచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా స్వీడన్ నార్త్ కొరియాకు 1000 వాల్వో 144 సెడాన్ కార్లను పంపించింది. అవి అప్పట్లో వెరీ సేఫ్ అండ్ స్పీడ్ కార్స్. వీటితో పాటు ఇతర మెషినరీ మరియు పరికరాలు కూడా పంపించింది. కానీ ఇదంతా జరిగిన తర్వాత నార్త్ కొరియా ఒక చిన్న విషయం మర్చిపోయింది. అదేంటంటే వాటికి డబ్బును చెల్లించడం. స్వీడన్ 1974 నుంచి ఇప్పటి వరకు ఈ బకాయిని వసూలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఈ మొత్తాన్ని ప్రతి 6 నెలలకు ఒకసారి ఇన్వాయిస్ రూపంలో పంపిస్తూనుంది. ఇప్పటి వరకు ఈ మొత్తానికి వడ్డీతో కలిసి సుమారు 300 మిలియన్లు చేరుకుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ వాల్వో కార్లు ఇప్పటికీ ప్యాంగాంగ్ వీధిలో తిరుగుతూనే ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇవి ఉత్తర కొరియా చరిత్రలో కూడా భాగమయ్యాయి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.